ఎంత సంపాదించాం కాదన్నయ్య, ఎంత దాచిపెట్టాం, ఎంత జాగ్రత్త చేశామన్నది ముఖ్యం సినిమా రంగంలో. ఇప్పుడు అతని పేరేంటి, మురళీమోహన్. ఆయన చేసినటువంటిది మొదట్లో హీరో పాత్రలు, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే. కానీ తనకొచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఆ జైబేరీ పెట్టడమా, లేకపోతే ఏదో కార్ల షాపులు, రకరకాల వ్యాపారంలో ఇన్వెస్ట్ చేశాడు. ఇవాళ కింగ్, వేల కోట్ల రూపాయల అధిపతి. అట్లాగా డబ్బులు ఇదివరకు శోభన్ బాబు గారు అంతే, వాళ్ళ కుటుంబం కంఫర్టబుల్. అదే పెద్ద పెద్ద హీరోలుగా చేసినటువంటి వాళ్ళు చివరిలో ఇబ్బంది పడ్డది. ప్రతి హీరోయిన్ ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు అనేక మంది ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు ఎవరికి వాళ్ళు. ఇవాల్టి హీరోలు, ఇవాల్టి హీరోయిన్లు మాత్రం పెట్టుబడులు బాగానే పెడుతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ నాన్న కంటే తెలివైనోడు అనాలేము. వాళ్ళ నాన్న సినిమా నిర్మాతగా చేస్తే తర్వాత ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా ఆహా లాంటి ప్లాట్ఫారాలు కూడా పెట్టి టెక్నిక్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. అల్లు అర్జున్ సినిమా ప్రదర్శన రంగంలో, థియేటర్ల రంగంలో, అటు హైదరాబాదు మొన్ననే ఒక అద్భుతమైనటువంటి సినిమా థియేటర్ తీసుకొచ్చాడు. ఇప్పుడు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్. ఓవరాల్గా బిజినెస్ రూటు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఏ రూట్లో పెడితే బాగా సంపాదించవచ్చు అన్న దాని మీద జాగ్రత్తగానే వెళ్తున్నాడు. నాన్నకి మించిన కొడుకో లేకపోతే నాన్నతో పోటీ పడే కొడుకు అనొచ్చు.